వాళ్ళ సొంత ఆస్తిని ఎమ్మెల్యే లాక్కున్నది. డైరెక్ట్గా దానికి అడ్డం వేసేసి కొట్టింది వాళ్ళని. ఆ లాయర్ని చంపడానికి తమిళనాడు నుంచి మనుషుల్ని తీసుకొచ్చారు. ఓపెన్ సీక్రెట్, అది బహిరంగంగా జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఇక్కడికి వచ్చేటప్పటికి తీసుకెళ్లి జైల్లో పెడతామని వెంటబడుతున్నారు. ఏ దుర్మార్గం! ఇటు పక్కన మన వాళ్ళు ఏ తప్పు చెయ్యకుండా చేస్తే వెంటనే చర్యలు తీసుకుని అవతల వాళ్ళదంటే ఓకే, సరే మనకి ఇక్కడ కదలలేరు బానే ఉంది, ఆ ఏరియాలో ఉన్న జనానికి తెలుసుద్దిగా, తెలుస్తుంది. అవును, ఆ ఏరియాలో ఆ ఊళ్ళలో ఏం పల్లెటూళ్ళలో పిచ్చోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళకి తెలుసుద్ది కదా తమ్మినేని సీతారాం ఎట్టంటుడు ఏంటనేది. కాబట్టి ఇది ఎంతవరకు వైబుల్ అనేది నాకైతే ఫస్ట్ అయితే నేను తమ్మినేని సీతారాం ఇదేం తప్పయ్యా అనుకున్నా. అంటే వాళ్ళు వెళ్ళిపోయారంట, వేసి పారిపోయారు. అది అంటే బెయిల్ ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు, ఈ లోపే అరెస్ట్ చేయించాలన్నది వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు పేపర్ల ద్వారా, టీవీల ద్వారా. కాబట్టి అది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా సిఐ నాగరాజు అట్టగే రాసుకొచ్చారు, తర్వాత ఇంట్లోనే ఉన్నాడు ఆయన. ఇది జరుగుతుండగా ఈ లోపు సిదిరి అప్పలరాజు వివాదం కలిసి వచ్చిందా? సిదిరి అప్పలరాజు విషయంలో సిదిరి అప్పలరాజు తన కొడుకుని కాపాడుకోవడానికి తప్పు చేసిన మాట వాస్తవం. సాక్ష్యాలు తారుమారు, అందులో ఖచ్చితంగా అతని తప్పు ఉంది. అంటే ముందు అతను ఆ విషయంలో కేసు పెట్టడంలో తప్పు కదా, ఆ గొర్రెల కాపరి మృతికి సంబంధించి నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాతనే అతన్ని మార్చారన్నది. ఆ విషయంలో అతను తప్పు చేశాడు. సాక్ష్యాలు